అందరికీ నమస్కారం. కథ ఇష్కువాలా. ఓ ఫోన్ నెంబర్కేనా అంత మొహమాట పడుతున్నారు అంటూ నెంబర్ చెప్పి ఇంక వెళ్ళనా అని అడిగింది. ఓకే ఓకే టేక్ కేర్ అన్నాను. తను వెళ్ళగానే రే శౌర్య ఎవరామే అని అత్యుత్సాహంగా రాఘవ్ అడిగాడు. తను సారా, రీతు వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఆఫీస్ కొలీగ్. అవునా, నేనెప్పుడూ రీతుతో చూడలేదే. నేను ఈరోజే చూసా. ఉదయం జాగింగ్లో రీతు పరిచయం చేసింది. అంటే తను రోజు జాగింగ్కి వస్తుందా? అయితే నేను రేపు జాగింగ్కి వస్తాన్రా. ఓ ఆగు, తనకు మ్యారేజ్ అయిందంట, రీతు చెప్పింది. మ్యారేజ్ అయిందా? రేయ్ తను చాలా బాగుంది. అవును కదా, నా మనసులో కూడా అదే ఫీలింగ్ వచ్చింది పరిచయం చేసినప్పుడు. కానీ మ్యారేజ్ అయింది అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంట్రా, అప్పుడే ప్రేమ పుట్టిందా ఏమి? వన్ సైడ్ ప్రేమిస్తే ఓకే, పెళ్ళంటే కష్టం కదరా. తనకు పెళ్ళయింది అన్నావు కదరా. అప్పుడు సెకండ్ మ్యారేజ్కి తను ఒప్పుకోదు కదరా. ఎలా పెళ్లి చేసుకుంటావు? అది నిజమే, కానీ తను మ్యారేజ్ ఏ పరిస్థితుల్లో చేసుకుందో మనకు తెలియదు, కానీ తనకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ఫ్యామిలీనే అతన్ని వదిలేసి వచ్చింది. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి నిద్రపోయా. ఉదయాన్నే 5:30 గంటలకు. నా మైండ్కి తనకు పెళ్ళయిందని అర్థమవుతున్నా మనసుకు మాత్రం తన్ని చూడాలని, మాట్లాడాలని అనుకుంటుంది. అందుకని తన కోసం రీతు హైదరాబాద్ వెళ్ళడంతో నాతో జాగింగ్కి రాలేదు. తనని చూడొచ్చు అని రోజుకన్నా కొంచెం ముందే జాగింగ్కి వచ్చి గ్రౌండ్ మొత్తం 4 రౌండ్లు వేసి తన కోసం బెంచ్ మీద కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ విందామని గూగుల్ మ్యూజిక్ ఓపెన్ చేసి నాకిష్టమైన సాంగ్ ఎక్కడ ఎక్కడ ఉందో తారక సాంగ్ ప్లే చేశా. వింటూ తన కోసం ఎదురు చూస్తున్నా. 10 నిమిషాల తర్వాత ఎదురుగా వస్తుంది. తనను చూసి జాగింగ్ చేస్తున్నట్టు దగ్గరికి వెళ్ళి హాయ్ గుడ్ మార్నింగ్ అని పలకరించా. హాయ్ గుడ్ మార్నింగ్, ఇప్పుడే వచ్చావా? అవును, ఇప్పుడే ఒక రౌండ్ వేశాను, నువ్వు కనిపించావు. ఓ అవునా, సరే పద. తనతో ఎలాగైనా ఇంప్రెస్గా మాట్లాడి తనకి దగ్గర అవ్వాలని మనసులో అనుకుంటూ అవును, నీది హైదరాబాదా? ఏ నీకెలా తెలుసు? అది నీ గురించి రీతుని అడిగితే చెప్పింది. నా గురించి రీతుని ఎందుకు అడిగావు? నీ గురించి తెలుసుకుందామని అడిగా. నా గురించి తెలుసుకోవడం దేనికి? ఈ అమ్మాయి ఏంట్రా ఇంత అమాయకంగా ఉంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఎందుకు తెలుసుకుంటాడు? ఆ మాత్రం కూడా తెలియదా? అంతేలే, పెళ్ళయిందని తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుందేమో. హలో శౌర్య, ఏం ఆలోచిస్తున్నావు? అయ్యో, టాపిక్ ఎక్కడికో వెళ్తుంది, వెంటనే డైవర్ట్ చేయాలనుకుని. అదే నిన్న మార్నింగ్ రీతు నిన్ను పరిచయం చేసింది కదా, ఎవరు తను అని జస్ట్ ఫార్మల్గా అడిగా. ఓ అవునా. అవును సారా, ఈరోజు వీకెండ్ కదా, ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు, ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్ ఉంది, తర్వాత పీజీకి వచ్చి రిలాక్స్ అవడమే. ఏం, నువ్వేమైనా ప్లాన్ చేసుకున్నావా? అయ్యో ప్లాన్ ఏమీ ఉండదు, బోరింగ్ లైఫ్. రాఘవని అడిగాను బయటికి వెళ్దామని, వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాడు. సో నేను ఫ్రీనే, మాకు కూడా ఈరోజు ఆఫ్ డేనే. రాఘవ అంటే నిన్న నీతోటి బైక్ నడిపించుకుంటూ వస్తున్నాడు, అతనేనా? అవును అతనే. అయితే నువ్వు కూడా రాఘవతోటి బయటికి వెళ్ళొచ్చు కదా. మామూలుగా తన ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నన్ను ఇన్వైట్ చేయడు. నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. అలా 20 నిమిషాలు మాట్లాడుతూ నడిచిన తర్వాత ఇంకా వెళ్దాం టైం అవుతుంది అనడంతో సరే వెళ్దాం. అవును, ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా అని అడిగా. పర్వాలేదు, పక్కనే పీజీ, నడుచుకుంటూ వెళ్తాను. ఓకే ఓకే, మళ్ళీ కలుద్దాం. సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నేను ఇంటికి వచ్చి రెడీ అయి రాఘవని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్లే వర్క్లో బిజీ అయిపోవడంతో టైం చాలా త్వరగా గడిచిపోతుంది. ఇంతలో రాఘవ్ నా క్యాబిన్ వైపు తొంగి చూసి ఏంటి సార్ బిజీగా వర్క్ చేస్తున్నారు? ఏముందిరా బాబు, నువ్వంటే తోపువి, నీకు ఏ వర్క్ ఇచ్చినా పూర్తి చేస్తావు. నాకు నీ అంత టాలెంట్ లేదు, అందుకే చిన్న చిన్నగా చేసుకుంటున్నా. కొంచెం తగ్గించు, మరీ ఓవర్ అయింది. ఎవరికి ఎంత టాలెంట్ ఉంటుందో అందరికీ తెలుసు. అది సరే, ఈరోజు నైట్ పార్టీకి వస్తావా? ఏంట్రా రాఘవ్, కొత్తగా నన్ను పిలుస్తున్నావు పార్టీకి? ఆశ్చర్యంగా అడిగా. పిలిచినప్పుడు రావడం నేర్చుకోరా, అంతేగాని ఈ వెదో క్వశ్చన్స్ అన్నీ అవసరమా? సరేనండి, టైం చెప్పండి, వస్తా. మా ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు. నైట్ టైం ప్లేస్ ఫోన్ చేసి చెప్తామన్నారు, అప్పుడు చెప్తా. సరే సరే, ఆ విషయం అలా పక్కన పెట్టు, కొంచెం సలహా ఇవ్వరా. ఏంటి, నువ్వు సలహా అడుగుతున్నావా? దేని గురించి? అదేరా సారా గురించి. ఏంటి సారా గురించా? తన గురించి నేనేమి సలహా ఇవ్వగలను? నా మనసులోని ఫీలింగ్ తనకు చెప్పాలనుకుంటున్నా. అది ఎలా చెప్పాలో మంచి సలహా ఇవ్వు. ఏముంది, సింగిల్గా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళి నీ ఫీలింగ్ గురించి చెప్పు. తనకి నాతో రావడం ఇష్టం లేకపోతే ఏముంది, తను ఉన్న ప్లేస్కే నువ్వు వెళ్ళి చెప్పు. అవును, తను ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా, ఫోన్లో చెప్పు. ఫోన్లో నా ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేను. డేర్గా తన కళ్ళల్లో చూస్తూ నా ఫీలింగ్స్ చెప్పాలి. అప్పుడే తనకు నా ఫీలింగ్ అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం రావట్లేదు. అలాంటప్పుడు నీకెందుకురా ఆ సాహసం?
అయితే ఈరోజు ఆఫ్ డే కదా, రెస్టారెంట్కో పార్లర్కో ఎక్కడికైనా బయటకు వస్తుందేమో అడుగు. ఒక్క నిమిషం, ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేస్తా. హాయ్ అనే మెసేజ్ పంపించా. వెంటనే హాయ్ అని రిప్లై ఇచ్చింది. ఎక్కడున్నావు అని అడిగా. ఇప్పుడే మినర్వా రెస్టారెంట్కి వచ్చా, ఏదైనా తినేసి రూమ్కి వెళ్దామని. అవునా, నేను వస్తున్నా, 10 మినిట్స్లో అక్కడ ఉంటా అని మెసేజ్ చేసి, రే తను మినర్వాలో ఉందంట, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తన్ని మీట్ అయి వస్తా అని చెప్పి అడావిడిగా వెళ్తున్నా. రే రే అంటూ రాఘవ పిలుపు వినిపిస్తుంది. అయినా ఖాతా చేయకుండా మినర్వా బయలుదేరా. ఇంతలో మేనేజర్ ఎదురుగా వచ్చాడు. ఏంటి శౌర్య, అడావిడిగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని సోది విషయాలు అడగడం మొదలుపెట్టాడు. మనసులో వీడేంటి, ఏంట్రా బాబు ఇప్పుడు తగులుకున్నాడు, ఆఫీస్ టైమింగ్స్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్తున్నాడని అనుకోవచ్చు కదా. అది సార్, కింద ఇంపార్టెంట్ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు, మీట్ అవుదామని వెళ్తున్నాను సార్. ఓకే ఓకే వెళ్ళు. నీ అబ్బా, అడగాలి కాబట్టి అడిగావు, లేకపోతే నీకెందుకురా, ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అని తిట్టుకుంటూ బైక్ దగ్గరకు వచ్చా. ఇంతలో సారా నుంచి ఫోన్ వచ్చింది. బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నా. ఎక్కడ ఉన్నావు శౌర్య, ఇప్పుడే వస్తాను అన్నావు, 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా. వస్తున్నా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఫోన్ కట్ చేసేలోపు మినర్వా వచ్చింది. బైక్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయి తను ఎక్కడ ఉందని చూసా. తను నన్ను చూసి చెయ్యి ఊపింది. నేను తనను చూసి తన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇంకా ఏమీ ఆర్డర్ ఇవ్వలేదా అని అడిగా. లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మొదట నేను గమనించలేదు, తను హాఫ్ శారీలో ఉంది. ఆ శారీలో చూస్తే నా మతిపోయింది. సారా, నీకు ఒక విషయం చెప్పనా, శారీలో చాలా బాగున్నావు. థ్యాంక్స్ సార్. ఆర్డర్ అంటూ మెనూ చేతికిచ్చాడు. మెనూ ఓపెన్ చేసి చూస్తే చికెన్, మటన్ తందూరి, కబాబ్ ఇలా అని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అబ్బా, ఇప్పుడు ఎలా, నాకు ఇష్టం లేకున్నా నాన్ వెజ్ ఆర్డర్ చేసి ఎలాగలా మేనేజ్ చేద్దామని అనుకుంటే ఈరోజు సాటర్డే, నాన్ వెజ్ అస్సలు తినకూడదు అనుకుంటూ మెనూ తన చేతికి ఇచ్చి నువ్వు ఆర్డర్ చెయ్యి అని చెప్పా. తను మెనూ వెనక్కి తిప్పి 1 చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ 1 కప్ క్యాపుచినో విత్ హనీ అండ్ ఎక్స్ట్రా మిల్క్ అని ఆర్డర్ చెప్పింది. తను నాకు ఇష్టమైనది ఆర్డర్ చేసింది. అలా ఆర్డర్ చేసేసరికి ఆశ్చర్యం వేసింది. అవును, ఆ ఐటెం నాకు ఇష్టమని నీకెలా తెలుసు? ఒకసారి మాటల మధ్యలో రీతు చెప్పింది, నువ్వు నాన్ వెజ్ తినవు అని చెప్పింది. అప్పుడు నీ టేస్ట్లు కూడా చెప్పింది, అలా గుర్తుంది. అవును, నువ్వేమైనా తిన్నావా? నిజం చెప్పాలంటే కబాబ్ తిందామని వచ్చా, కానీ నువ్వు వస్తావని ఫోన్ చేసావు కదా, అందుకే ఇది ఆర్డర్ ఇచ్చా. ఓ అవునా, 1 నిమిషం ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళా. హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్, ఇందాక ఆర్డర్ ఇచ్చాను కదా, దాంతోపాటు 2 ప్లేట్ కబాబ్స్ తీసుకురండి. ఓకే సార్. అలా ఆర్డర్ చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్ళా. సారా ఎవరో అమ్మాయితో మాట్లాడుతుంది. నన్ను చూసి శాన్వి, తను శౌర్య. ఏ ఆగు, నీ హస్బెండే కదా? ఏ కాదు, రీతు వాళ్ళ అన్నయ్య. ఓ సారీ, అయినా నువ్వు ముస్లిం కదా, తన పేరు శౌర్య అని చెప్పావు, అప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది. సారీ అండి. థ్యాంక్ యూ అని చిన్నగా అన్నా. ఏంటి? పర్లేదు అన్నాను. శౌర్య, తిను శాన్వి, మా ఆఫీస్లో కొలీగ్ అండ్ నా టీమ్మేట్. హాయ్, మీరు రీతు వాళ్ళ అన్నయ్యనా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వర్క్ చేస్తారు? ఈ అమ్మాయి ఏంట్రా బాబు అంత కుతూహలంగా అడుగుతుందో అనుకుని నేను టెక్ మహేంద్రలో చేస్తున్నా. అంటే మా ఆఫీస్ పక్కనే. అవును, మీరేం తింటారు? ఆర్డర్ చేసి వస్తానని కనుక్కుని అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను వచ్చి కూర్చోవడం చూసి శాన్వి, శౌర్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఇస్తారా? ఓ సారీ, నా ఫోన్ మిస్ అయింది. కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత రీతుకు చెప్తాను నా నెంబర్ ఇవ్వమని. తనకు డౌట్ రాకూడదని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి షూలో పెట్టా. అనుకోకుండా నా చూపు సారా వైపు వెళ్ళింది. తను విచిత్రమైన ఫేస్తో నన్ను చూసింది. ఓ అవునా. ఇంతలో ఆర్డర్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. అదేంటి కబాబ్ తీసుకొచ్చావు? నేను ఆర్డర్ ఇవ్వాలి కదా. మేడం సార్ ఇచ్చారు, అందుకే తీసుకొచ్చాను. నీ మనసుకు తినాలనిపించింది కదా, దానికి నేను కారణం కాకూడదు, అందుకే నేనే ఆర్డర్ చేశాను. నేను దీంతో మేనేజ్ చేస్తున్నాను, నువ్వు తిను. సరే అని తల ఊపింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తింటున్నారు. నేను మాత్రం తనను చూస్తూ క్యాపుచినోని సిప్ చేస్తున్న నేను సారాన్ని చూడడం తను గమనించింది. నేను చూస్తున్నా కూడా నన్ను అప్పుడప్పుడు గమనిస్తూ శాన్వితో మాట్లాడుతుంది. అలా 15 నిమిషాల తర్వాత తినడం కంప్లీట్ అయింది. ఏ సారా, ఇప్పుడు ఒకసారి మా ఇంటికి రావా? ప్రాజెక్ట్లో కొంచెం డౌట్లు ఉన్నాయి, క్లారిఫై చేద్దువు అని శాన్వి అడిగింది. ఇప్పుడా? నాకు కుదరదు, ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు రావా ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. 1 నిమిషం, బిల్ పే చేసి వెళ్దాం. పర్లేదు సారా, నువ్వు వెళ్ళు, నేను పే చేస్తాను. వద్దులే శౌర్య, నేను పే చేస్తాను. నువ్వే వెళ్ళు, నేను పే చేస్తాను. సరే అయితే మళ్ళీ కలుద్దాం. శాన్వి కూడా మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. నేను బిల్ పే చేసి శాన్విని తిట్టుకుంటూ ఇంటికి వచ్చా.